విజయవాడ గులాబీ తోట శ్రీకృష్ణ దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయం ప్రాంగణం భక్తులతో సందడి నెలకొంది. ప్రత్యేక అలంకరణలతో దేవస్థానంలో శ్రీకృష్ణుడి అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ కృష్ణాష్టమి ఉత్సవాలు ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా యాదవ సోదరులు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తూ పూజలు, భజనలు, కీర్తనలు, అన్నదాన కార్యక్రమాలతో సమాజానికి సేవ చేస్తున్నారన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. పర్వదినం దేశం మొత్తం ఆ శ్రీకృష్ణ స్వామికి పూజలు చేస్తూ ఆయన ఆశీస్సులు ఈ దేశంలో అందరికీ కూడా ఉండాలి. అలాగే మన రాష్ట్రంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా శ్రీకృష్ణ అష్టమి ఉత్సవాల్ని రంగరంగ వైభవంగా గత ఎన్నో కాలంగా చేస్తూ ఉన్నారు. ఆ యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున ఆయన శ్రీకృష్ణాష్టమికి అన్నదానాలు కానీ పూజలు కానీ చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి, ఈ దేశం ముందుకెళ్ళాలి. ఆ స్వామివారి ఆశీస్సులు ఆ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా మిత్రులు, పార్టీ సీనియర్ బీసీ నాయకులు అయినటువంటి కాకు మల్లికార్జున యాదవ్ గారు, అదేవిధంగా యాదవ్ సంఘం అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాల్కొండయ్య గారు, ఇతర యాదవ్ సంఘాల పెద్దలందరి సమక్షంలో ఇంత ఘనంగా వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు విజయవాడ నగరంలో జరగడం అనేది నిజంగా కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. వారందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో నాకు కూడా పాల్గొనేటటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదే ప్రాంగణంలో మరి ఆ శ్రీకృష్ణ భగవానునికి శాశ్వతంగా ఒక మందిరాన్ని నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి ఆ మందిర నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తవ్వాలి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా భగవాన్ శ్రీకృష్ణుడిని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు పార్థసారథి గారు వచ్చి తీర్థప్రసాదాలు దర్శనం చేసుకొని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇంకా నగర ప్రముఖులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా స్థానికులు, పెద్దలు అందరూ వచ్చి స్వామివారిని తండోపతండోలుగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వరాలిచ్చే కొంగు బంగారంగా ఈ ప్రాంతంలో నిలిచిన భగవాన్ శ్రీకృష్ణుడిని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకు మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం.